జనం కూడా ఎట్లున్నారంటే పథకాలు నిన్న ఎవరినో అడిగాను ఇక్కడ, ఖచ్చితంగా ఎస్సీ అబ్బాయి. అతను అంటాడు ఇంటికి తీసుకొచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు. ఇన్ని వేల కోట్లు పొలిటికల్ పార్టీస్ తింటున్నాయి, ఇన్ని వేల కోట్లు వెనకేసుకుంటున్నాయి. మీకు ఈ పెన్షను అది రోజుకి ఎంత పడుతుందో నాకు తెలియదు. ఈ పెన్షన్ ఇవ్వడమే మీరు ఒక గొప్ప నాయకత్వం, ఒక కొత్త పరిపాలన అనుకుంటున్నారు. ప్రాబ్లం ఐ డోంట్ నో వేర్ ఇట్ లైస్. ప్రాబ్లం అనేది మన దగ్గర ఉందా? జనం కూడానండి వాళ్ళు ఎంత చిన్నగా 45 years ఉంటాయి నేను మాట్లాడిన వ్యక్తికి, అతనికి లైఫ్ మీద ఏ హోప్ లేదు. అతనికి ఆ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు, అన్నం వండుకోవాలి, తినాలి, ఇంతకు మించిన హోప్స్ ఏమి లేవండి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఇంత పెద్ద రాష్ట్రము. ఈరోజు కొప్పుల రాజు గారికి క్యాంపెయిన్ చేస్తుంటే, కొప్పుల రాజు గారు ఇక్కడ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారంట. అసలు ఇక్కడ ఎంతో డెవలప్మెంట్, దూబగుంట రోషమ్మ గారి ద్వారా ఆయన తీసుకొచ్చిన సారా ఉద్యమం ఇవన్నీ కూడా ఆయనే ఆదురట. ఎన్నో పథకాలు కాంగ్రెస్ ద్వారా ఆ రోజు చేయించారట, కానీ ఆయన ఎవరో జనాలకి పెద్దగా తెలియదు. సో మంచి మంచి నాయకుల సంగతి మనకు అక్కర్లే. మనకు కావాల్సిందల్లా సొల్లు కబుర్లు, అబద్ధాలు, నెత్తుల మీద చేతులు పెట్టడాలు, ముద్దులు పెట్టడాలు, ఇవే మనం కోరుకుంటున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ సినిమా వరల్డ్ అనమాట, ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పెషల్లీ. నేను అదే చెప్పాను, ఆ తెలంగాణ జనం నాకు ఇష్టము. తెలంగాణలో ఎవరైతే తెలంగాణని తీసుకొని వచ్చారో, ఆ తెలంగాణ సెపరేట్ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారినే పక్కన పెట్టగలిగినంత ప్రజా చైతన్యం తెలంగాణలో ఉంది. 10 సంవత్సరాలు అతని పాలన చూసి ఇంత ఇష్టమైన నాయకుడు కూడా కుటుంబం కలిసి దోచేస్తున్నారని ప్రజలకు ఏ రోజు అర్థమైందో వాళ్ళు ఆయన్ని పక్కన పెడతానికి వెనకాడలేదు, కాంగ్రెస్ని తేవడానికి వెనకాడలేదు. ద క్వశ్చన్ అరైజెస్, కాంగ్రెస్ ఏమైనా గొప్ప అని మళ్ళీ అడుగుతారు. కనీసం మనం పార్టీలనన్నా మార్చాలండి. ఇంకేం చేస్తాం? మనకంటూ ఒక బడుగు బలహీన వర్గాల పార్టీ ఏది ఎస్టాబ్లిష్ చేసుకోలేనప్పుడు, ఆ పార్టీ జనాలను ఇంక్లూజివ్గా పెట్టుకున్నప్పుడు, అది బీఎస్పీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జనాల దగ్గర ఎక్కడ వచ్చింది అది? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎప్పుడో నుంచి పనిచేస్తున్నాము. నిజంగా మమ్మల్ని తీసుకొని పనిచేయాలంటే ఎవరైతే నాయకులు దానిలోకి వెళ్తున్నారో వాళ్ళు అసలు కనిపిస్తున్న యాక్టివిస్టులు అసలు పట్టించుకోరు. వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటాయి కదా. వైసీపీకి దగ్గరికి వెళ్ళి మీకు ఊడిగం చేస్తానన్నాను అనుకోండి, ఇప్పటికిప్పుడు నన్ను తీసుకుంటారు అక్కడ. సో డబ్బులు, దే ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ ప్రామినెంట్ రోల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మాట్లాడాలనుకోండి, కూటమి గురించి మాట్లాడాలనుకోండి, ఆయన హయాంలో ముఖ్యంగా నారాయణైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని నేను మాట్లాడినప్పుడు, ఆయన కాలంలో నారాయణకి ఇచ్చేశాడు ఆయన స్కూల్స్ని, మేనేజ్మెంట్ని. ఆ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. నాకు గుర్తుండి 11-12 మంది పిల్లలు ఆ టైంలో చనిపోయారు సూసైడ్ చేసుకొని. ఆయన నారాయణ లాంటి పనికిమాలిన వెధవని పక్కన పెట్టుకొని ఆయన నాశనం చేశాడు. తర్వాత జనాలకి చాలా చిరాకు టీడీపీ వల్ల వస్తుంది అంటే కూడా ఐ ఫీల్ దాట్ ఈ కులం గజ్జి ఉంది కదండి, కమ్మ కుల గజ్జి, కమ్మ వాళ్ళే తీసుకొచ్చారు ఈ కుల గజ్జి ఆంధ్రప్రదేశ్లో. మేము ఇంకెప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నాకు ఒక కులం డిఫరెన్స్ తెలిసింది. కులాన్ని ఒకళ్ళు నేను తక్కువ కులం అనిపించేటట్టు ఒకళ్ళు చేశారు అని అంటే అది కమ్మ వాళ్ళండి. అది నేను చదువుకున్న కాలేజెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకా విజయవాడ లాంటి చోట అయితే భయంకరంగా ఉంటుంది. నేను డబ్బులు పోసి నేను కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నా, కానీ అక్కడంతా ఎస్టాబ్లిష్ చేసింది కమ్మోడు. అక్కడ జాయిన్ అయిన పిల్లలందరూ కమ్మోళ్ళు. నేను వాళ్ళు ఈక్వల్గా ఫీజు కట్టినా కూడా అలా గ్రూపిజం పెట్టుకొని ఏంటి 16-17 ఏళ్ళకే కమ్మ అనేది పట్టుకొని తిరుగుతుంటారు. ఈజ్ ద హేట్రేడ్. కమ్మ కుల అహంకారం మీద హేట్రేడ్ కూడా కావచ్చు జగన్మోహన్ రెడ్డి వెంటబడి జనాలు తిరగటం. సో ఈ దరిద్రాన్ని ఈ కమ్మోళ్ళు మానుకోవాలి. నేను బహిరంగంగా చెప్తున్నా, మీకు 100 ఫ్యాక్టరీలు ఉంటే, 100 ఆస్తులు ఉంటే, అడ్డంగా సంపాదించుకొని ఉంటే, 100 ఎకరాలు ఉంటే 100 సార్లు తినండి, 100 సార్లు ఏమైనా చేసుకోండి. ఎవరికి గొప్ప కులం? మా తిండి మా కష్టం మేము తింటున్నప్పుడు ఎవరికి గొప్ప అండి? మీరేమైనా మాకంటే తోపులు తురుముల్లాగా కనిపిస్తున్నారా? వీళ్ళు ఏమైనా ఆకాశం ఊడిపడ్డ ముఖాలు కూడా ఉండవు వీళ్ళకి. పోన్లే మా పోల్చుకొని మేము చాలా పైనుంచి ఊడిపడ్డాం అనడానికి. పీపుల్ షుడ్ చేంజ్. కమ్మ కుల అహంకారాలు తగ్గించుకోకపోతే ఇలాగే ఉంటుందన్నమాట. ఏదో ఒకటి మనకి సొలేస్ దొరుకుతుంది. ఈయన కులం అహంకారం మాట్లాడాడు రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కులం గురించి మాట్లాడాడు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడు. చంద్రబాబు గారు ఎలా అయితే దూరికేశాడు, కానీ చాలా భయంకరమైన ప్రోగ్రాములు చేస్తాడు, కార్యక్రమాలు చేస్తాడు. మనుషులను చంపి డోర్ డెలివరీలు చేసిన ఎమ్మెల్సీలు పక్కన పెట్టుకుని అవుతూ ఉంటాడు. చిన్న పిల్లల్ని ఇక్కడ ఏంటి రాయి తగిలిందని పసిపిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వేసే భయంకరమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. స్టిల్ ఐ డోంట్ నో ఇప్పుడు నాకు ఎలాంటి జంక్షన్లో ఉందంటే ఇది నిజమా, ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. పీపుల్ ఆర్ యాంటీ హిమ్, అగెయిన్స్ట్ హిమ్. అలాగే కొంతమంది ఓట్లేసేటట్టు కూడా కనిపిస్తున్నారు. టీచర్స్ ఆర్ వెరీ డిసప్పాయింటెడ్. వాళ్ళని కూలి పనులు చేయించినట్టుగా వాళ్ళ చేత బాత్రూముల ఫోటోలు తీసి పంపాలంట. మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టారన్న కథలు చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం లేదు, పాడలేదు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేయాలంటే
ట్రైనింగ్ ఇవ్వాలి టీచర్స్కి. హూ హ్యాస్ ద ట్రైనింగ్ అండి? ఇంగ్లీష్ మీడియం ఎక్కడుంది అసలు? ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయాలంటే టీచర్ షుడ్ బి ట్రైన్డ్. ఎక్కడ ట్రైన్ అయ్యారు? ఆకునూరు మురళి గారిని కూడా అడిగాను ఈ ట్రైనింగ్ గురించి, అడిగితే అలాంటిది ఏం పెట్టలేదమ్మా. నాడు నేడు ఈజ్ జస్ట్ ది అప్లిఫ్ట్మెంట్, ఫేస్ లిఫ్ట్ ఆఫ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, దట్టు సగం పైన చేశారు తప్పించి అన్నిటికీ అవ్వలేదు. ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు. నాడు నేడు స్కూల్స్లో ఫెసిలిటీస్ డెవలప్ చేసింది, అంతేగాని అక్కడ టీచర్స్ని డెవలప్ చేయలేదు, లేకపోతే టీచింగ్ డెవలప్ చేయలేదు. అసలు టీచర్స్ సరిపడా లేరు. ఏదైతే నాటకాలు ఆడారో బెండపూడి స్కూల్ అవన్నీ కూడా బట్టించి నేర్పించినవి నిజాలు కాదు. యాజ్ అన్ ఇంగ్లీష్ ఏమంటారు ఎక్స్పర్ట్ నేను చెప్తున్నా. ఒక ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్ చాలా బాగా రావాలంటే నీకు ప్రొనౌన్సియేషన్ సింబల్స్ ఒక కోర్సు చదవాలి, ఒక కోర్స్ అది. ఆ టీచర్ గారు ఎవరో నేర్పిన టీచర్, అతనితో కూడా నేను వీలైతే అతనితో కూడా మాట్లాడతా. ఒక కోర్స్ అనమాట, ఉచ్చారణ అనేది కోర్స్ ఇంగ్లీష్. ఆ కోర్సు చదవకుండా పిల్లలు ఎవరికి ఏమి రావండి. అయినా కూడా 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలకి ప్రొనౌన్సియేషన్ ఎందుకు నేర్పిస్తారు? ప్రొనౌన్సియేషన్ నేర్పిస్తే ఏమైనా 10 మార్కులు ఎక్కువ వేస్తారనా? నాటకాలు తప్పించి ఏమీ లేవు. శుద్ధ దండగా మారి నాటకాలు చేశాడు ఆయన. ఇక్కడ నుంచి అక్కడికి 2 అడుగులు వేస్తే కూడా ప్రచారం చేసుకోకపోతే నడవదు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రతిదీ అసలు వెనకాల విషయం ఉంటుంది, మొత్తం ప్రచారమే ఉంటుంది ఆయనకి. ప్రచారం మీద బతికేశాడు, దాన్ని హైప్ చేసేసి సోషల్ మీడియా మీద అతను బతికేశాడండి 5 సంవత్సరాలు. బటన్ నొక్కుడు, ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చుడు, లేకపోతే ఏమంటారు వాలంటీర్ స్కీము, వాలంటీర్స్ని పెట్టడం, ఇవన్నీ గొప్ప పరిపాలన అనుకునే వాళ్ళకి నిజంగా అతనే రావాలి. మళ్ళీ వచ్చి ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎట్లా తయారవుతుందో అది కూడా చూస్తారు. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్స్, నాకేం అవసరం. సో మళ్ళీ ఏదైతే మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందో అది శుభ్రంగా నాశనం చేసి పడేసి వాలంటీర్స్ని తెచ్చిపెట్టాడు. ఒక మినిస్టర్కి ఇక్కడ మినిస్టర్ చేయగలిగింది లేదు, ఎమ్మెల్యే చేయగలిగింది లేదు, ఏమీ లేదండి. బొమ్మల్ని చేసి కూర్చోబెట్టాడండి ఈయన అందరినీ. నో బడీ హ్యాస్ ఎనీ ఒక పవర్ అనేది లేకుండా అందరి పవర్ పీకేసి పవర్ అంతా ఇతని దగ్గర వాలంటీర్స్ దగ్గర పెట్టుకున్నాడు. వాలంటీర్స్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు హిమ్. వాలంటీర్స్ 5,000 ఇచ్చినా కూడా అంత లాయల్గా ఎందుకు పనిచేశారు? ఎందుకు చేశారంటే మొత్తం అంతా కూడా ఇప్పుడు ఫలానా ఏరియాలో ఇట్లా ఉంది అని అన్నారు అనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని పిలవండి అన్నాడు ఈయన, అక్కడ వాలంటీర్ని పిలవండి అంటాడు. వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేశాడో ఈయన గారు మీరు అర్థం చేసుకోండి. వాలంటీర్స్ నేను కోవిడ్ టైంలో మా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి 100 సార్లు వస్తారు వాళ్ళు. 100 సార్లు ఏంటో మనం చిన్నపిల్లలు అయినట్టు, మనకు తెలివి లేనట్టు, బ్రెయిన్ లేనట్టు వాళ్ళు 100 సార్లు లైఫ్ ఈజ్ ఇంటూ సంబడి ఎల్సెస్ హ్యాండ్స్. మన బతుకు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టు. ఎందుకని మనకు తెలియదా? నడుచుకుని వెళ్ళలేము, హాస్పిటల్ వరకు వెళ్ళలేము. ఎందుకు ఈ వ్యవస్థ అసలు నాకు అర్థం కాదు. మన ఇంట్లో వ్యవహారాలు, మన ఫోన్ నంబర్లు మొత్తం వాళ్ళకి తెలుస్తాయి. ఇది ఏ రకంగా మనిషి? సో కాబట్టి ఆ 50 ఏళ్ళకి ఇచ్చేసేయడం, 50 ఇళ్ళ ఓట్లు వాళ్ళ చేతి మీద, నేను నిజంగా చెప్తున్నా, వీళ్ళ ఓట్లన్నీ కూడా 50 ఇళ్ళ ఓట్లు వాలంటీర్స్ చేతిలో పెట్టడం, రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు చేయడము, మళ్ళీ పథకాలు మీకు ఇంటి వరకు వస్తున్నాయి, మేము ఇంత సర్వీస్ చేస్తున్నాము, మీరు వీళ్ళని ఎన్నుకోకపోతే కనుక ఇవన్నీ పోతాయని నిరంతరం బ్రెయిన్స్లో చూపించడం. అక్కమ్మ, చెల్లెమ్మ, నీ బిడ్డ, ఎందుకంటే ఈయన మా బిడ్డ, మాకు బిడ్డలు ఉన్నారు, ఆయన కూడా ఒక అమ్మ నాన్నకి బిడ్డ, ఎందుకు మరి ఆయన గారు మనకి బిడ్డ కావాలి? నాకు అర్థం కాదు. ఈ భాష వీటితోటి ఆయన గారు జనాలను లోపరుచుకున్నాడు. మీ బిడ్డని ప్రార్థన చేస్తా. సో వాట్ ఎవర్ వీ డూ అండి, ఇప్పుడు ఏదైతే మన ఓటు ఎవరికి వేస్తామో, జాగ్రత్తగా వేస్తామో అనేది దాన్ని బట్టి ఇంకొక 5 ఏళ్ళేమో ఈ 2 కులాలకి ఏమో పెద్ద పవర్ అదిలాగా ఉంది. 5 సంవత్సరాలలో ఎంత లూటీ చేయొచ్చో వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంది. మనకున్నది ఏంటంటే మనం వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేస్తే తిందాము, ఇంటికి వస్తున్నారు కాబట్టి భలే ప్రభుత్వము. ఎంత కర్మగాలిన ఆలోచన విధానంలో ఆంధ్రప్రదేశ్ జనాలు ఉన్నారంటే, ఇఫ్ దే ఆర్ థింకింగ్ దిస్ వే, ఇంటికి రావడమే పెన్షన్, ఇంటికి రావడమే ప్రభుత్వము భలే పనిచేయడం అని అనుకుంటే ఎవడు బాగు చేయలేడండి. జనంతోనే ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది. అలాగే ఇంటలెక్చువల్స్ తెలంగాణతో కంపేర్ చేసుకుంటే అక్కడ ఇంటలెక్చువల్స్ ప్రజల్ని చైతన్యం చేశారు. ఆకునూరు మురళి గారు, తర్వాత ఎంఎఫ్ గోపీనాథ్ గారు లాంటి వాళ్ళు బాధ్యత తీసుకొని బస్సు యాత్రలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎప్పుడో 6 మంత్స్ ఎలక్షన్కి 6 మంత్స్ బ్యాకే వాళ్ళు తిరిగి ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఉంది, వీళ్ళ కుటుంబం మన మీద పడి దోచేస్తున్నారు, ఈయన గారు ప్రెస్ మీట్లు పెట్టాడు, ప్రజల వరకు ప్రజలు ఎప్పుడు కావాలంటే ప్రజల కాళ్ళు మొక్కడానికి ఎలక్షన్ వరకే కావాలండి. సిగ్గుచేటు. నేను లాస్ట్ ఎలక్షన్లో మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంథని మధుకర్ ఇష్యూలో మేము అక్కడ మంథనిలో ఇప్పుడున్న శ్రీధర్ బాబు గారిని కలవడానికి ఎంత ప్రయత్నం చేశామో, మంథని మధుకర్ తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి ఎవరికి ఏదైనా ఉద్యోగం లాంటిది ఇప్పిద్దామంటే వీ కాంట్ మీట్ ద మినిస్టర్ అండి. మరి వీళ్ళందరూ కలిసి మళ్ళీ అక్కడ శ్రీధర్ బాబు పుట్టమధుని బదులు శ్రీధర్ బాబు గారిని కష్టపడి గెలిపిస్తే మీరు ఎలక్షన్ ముందరేమో కాళ్ళు మొక్కుతారు, ముడ్లు కడుగుతారు, ఎలక్షన్ అయినాక మనం వీళ్ళ కోసం పడిగాపులు పడాలండి. ఎంత అసహ్యంగా ఉందంటే ఇండియా పరిస్థితి. ఈరోజు ఇప్పటికీ కూడా శ్రీధర్ బాబు గారిని అబ్బాయి మంథని మధుకర్ తమ్ముడు కలవలేదు ఇంకా.
సో మరి ఇదేమి మనుషులండి వీళ్ళ పవర్ కోసం ఇంత అది చేసి పవర్ దొరికేసినాక వీళ్ళు అందలా లెక్కేసినాక మనుషులు కళ్ళకు కనిపించరు అంటే వీళ్ళకి ఎలాంటి పాఠాలు నేర్పించాలి అన్నది ఎంత కోపం వస్తుందంటే. సో ముఖ్యమంత్రి గారు కూడా అంతే, ముద్దులు ముచ్చట్లు, ఫస్ట్ టైము నన్ను ఒక్కసారి గెలిపించిండు అనేసి రాజన్న వాళ్ళ నాన్నగారి అది మీద గెలిచేశాడు. ఇంట్లోకి వెళ్ళాడు, అన్నాలు తిన్నాడు, మంచి సీవెండ్ పల్లెలు చూసుకొని వాటిల్లోనే తిని నేను అదే అంటా, మీరు రెడ్లింటికి వెళ్ళి తినరాదు అన్నం. మీరు రెడ్లింటికి వెళ్ళి మీ రెడ్ల ఆడపిల్లలకి పెట్టండి ముద్దులు. మా ఆడపిల్లలకి పెడతారు ఎందుకు? మా ఎస్సీ ఆడపిల్లలకి ముద్దులు పెడతారు ఎందుకు? మా ఎస్సీ ఆడపిల్లల చేతుల మీద తలకాయల మీద చేతులు పెడతారు. మీ వాళ్ళు ఇళ్ళకెళ్ళి చేయి, చూస్తా ఊరుకుంటారేమో చూడొచ్చు. అందరికీ ఎస్సీలో ఒకళ్ళు తేరగా దొరికారు, వీళ్ళ మీద పడి బతికేసేయడం, వీళ్ళకి పథకాలను ఇంకోటి మాయ చెప్పేసేయడం, వీళ్ళు కూడా భక్తి పిచ్చిలో కలిసి మనవాడని ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయన ప్రార్థన చేస్తా అంటే మనవాడు అనిపిస్తుంది, లేకపోతే చర్చిలో ఒక ఫోటో పెడితే మనవాడు అనిపిస్తుంది. అంతేగాని మనకి సరైన పరిపాలన ఇస్తున్నాడు, మన పిల్లలు ఎంతమంది చచ్చారు, మనకి ఎలాంటి సపోర్ట్ లేకుండా చేశాడు, ఆ ఎస్సీలకి ఏమీ లేకుండా అయిపోయింది. ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సప్లాన్ నిధులు ఇవి కాదు మన బాధ, మనకి ఇంటికి వచ్చి ఏమిచ్చాడు. సో ఎస్సీ కార్పొరేషనే లేకుండా తీసి అవతల పడేశాడండి. 3 కార్పొరేషన్లు చేశాడు. మాదిగా రెల్లి చక్కగా ఈయన ఏంటంటే ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళకి పదవులు, వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళకి ప్రోటోకాల్. మీరు కూర్చోండి, మీరు బాగుపడండి, మీరు ఎదగండి, మీరు దోచుకోండి, మీ ప్రజల మటుకు ఏమీ బాగు చేయకండి. మీ నియోజకవర్గంలో మటుకు డెవలప్మెంట్ ఉండకూడదు. డెవలప్మెంట్ ఉంటే ఎట్లా మళ్ళీ ఎట్లా నెగ్గుతామా? తెలంగాణలో కూడా అంతే. మొన్న ఒక ఎమ్మెల్సీ గారిని మా ఎలక్షన్ అప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఒక ఎమ్మెల్సీ గారిని కలిసాను, ఎస్సీ ఎమ్మెల్సీ. ఏంటి సార్ అని అడిగితే, మమ్మల్ని కనీసం దగ్గరికి రానివ్వడు కేసీఆర్ గారు, అస్సలు మాట్లాడడానికి దగ్గర నించుంటానికి కూడా కుదరదంట. ఎవరైనా వెళ్ళి ఏ ఎమ్మెల్యే అయినా ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు కాకుండా ఏదైనా అడగాలి అని అనుకుంటే నీకేం కావాలో చెప్పు అంటాడట. నీ నియోజకవర్గం గురించి మర్చిపో, ఎందుకంటే నియోజకవర్గాలు దరిద్రంలో కునారిల్లితేనే మళ్ళీ వీళ్ళు వస్తారు. ఎంత బాధ కసి వచ్చిందంటే వీళ్ళు మాట్లాడుతుంటే. ఎన్నో వీడియోలో మీరు కేసీఆర్ గారిని చూడొచ్చు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ నాయకులు పక్కన ఉంటే లేపేస్తాడు అక్కడ నుంచి. ఎవ్రీబడి యూ కెన్ సీ ద సేమ్ విత్ ఎవ్రీబడి. అందరు కూడా మనల్ని దగ్గర కూర్చుంటే కూడా ఇష్టపడినంత అంటరానితనం పెట్టుకొని కేవలం అక్కడ కాన్స్టిట్యూషనల్గా ఉన్నాయి ప్రొవిజన్స్ కాబట్టి మనకి ఇచ్చుడు తప్పించి అక్కడ ఏమీ లేదండి. జనాల్లో చైతన్యం రానంత వరకు దిస్ ఇస్ వాట్ ఐ లైక్ అబౌట్ తెలంగాణ. నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, తెలంగాణలో ఉన్నందుకు గర్వపడతాను. అతని మీద ప్రేమలు, వ్యక్తుల మీద ప్రేమలు కాకుండా వ్యవస్థకి ఏం చేస్తున్నారని ఆలోచించగలిగారు కాబట్టి 10 yearsలో వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టగలిగారు. ఈరోజు నిరుద్యోగంలో ఉన్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కూతురెళ్ళేమో వాడు కూర్చుంది. దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ విత్ ఓట్. దిస్ ఈజ్ వాట్ వీ క్యాన్ డూ. మనం ఎంత మార్చేస్తున్నామని కాకపోయినా ఓటుతోటి మనం ఏం చేయగలుగుతాము? అనవసరమైన వెధవల్ని తీసి పక్కన పారనూకగలుగుతాము. దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ ఇట్. ఈరోజు కేటీఆర్ గారు చక్కగా రోడ్ల మీద తిరుక్కుంటూ, కాఫీ షాపుల్లో కూర్చుంటూ, పిల్లలతో మాట్లాడుకుంటూ, అంతకుముందు అయ్యకి అసలు టైం లేకుండే. అయ్యగారికి అలో లక్ష్మణ అని ఆయన మొత్తుకుంటుంటే అసలుకి ఒక 2 నిమిషాలు ఛాన్స్ ఫర్ పీపుల్ టు టాక్, ఇంటరాక్షన్ లేదు తెలుసా అండి. వీళ్ళెళ్ళి అందలాలు కూర్చున్న తర్వాత మనకి కనీసం కనపడి నాకు ఎంత దుఃఖం వచ్చిందంటే, మా వల్ల మీరు చెప్పే మాయ మాటలు మేము నమ్మి మిమ్మల్ని గెలిపించినందుకు కనీసం కలవడానికి కూడా వీలు లేని దుస్థితి తెచ్చిపెడుతున్నారే ఈ ప్రజలకి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళకి చాలా దుఃఖంగా ఉంది. సో ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో భయంకరంగా ప్రివేల్ అవుతుంది. నేను ఎవరు నెగ్గుతారనేది ఏం చెప్పలేకపోతున్నా. సో ప్రజలకి నేను ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీ ప్రార్థనలు మీ ఇంట్లో పెట్టుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి. వాడేవాడు మీలాగా ప్రార్థన చేస్తున్నాడని ఓట్లు వేయడం ఏంటి చిరాగ్గా? మీ ప్రార్థన మీకుంది, మీ మత స్వేచ్ఛను కాపాడుకోండి. ముఖ్యమంత్రి ప్రార్థన చేస్తాడు, మోడీ గారు పూజ చేస్తాడని కాదు మనం ఓట్లు వేయాల్సింది. ఎంత డెవలప్మెంట్ జరగాలి, రోడ్లేవి, పరిశ్రమలేవి, ఉద్యోగాలేవి, యువత 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశాడు. ఈయన గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఉట్టి పుణ్యానికి. ఈయన ఏం చదువుకున్నాడు ఈ వరకు తెలియదు, ఆయన ఏం భాష మాట్లాడుతాడో తెలియదు. స్క్రిప్ట్ లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రంలో స్క్రిప్ట్ లేకుండా ఒక్క ముక్క మాట్లాడలేని సీఎంని ఇతనే చూశాను. రియల్లీ అసలు ఏం మనిషి కూడా నాకు అర్థం కాదు. ఎవరైనా తిట్టడానికి కూడా స్క్రిప్ట్ చూసి చదివేవాడు ఇలాంటి వాడిని జనాలు మంచి నాయకుడు అంటున్నారంటే నాకు బ్రెయిన్ అదవుతుంది. సో ఎవరిని చంద్రబాబుని లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడానికి కూడా చూస్తాడండి అతను. వాళ్ళ చెల్లి గురించి ఏమైనా చెప్పాలంటే కూడా చూస్తాడండి స్క్రిప్ట్. అతను నోట్లో నుంచి ఒక మాట ఓపెన్గా కోపంగా నవ్వుతా ఏమీ రాదండి. ఇంత డమ్ హెడ్, ఐఎమ్ కాలింగ్ డమ్ హెడ్ ఇతను. ఇలాంటి వాడిని మరి నేను చూడలేదు. ఇలాంటి వాడిని మంచి నాయకుడు అని అంటున్నారు. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్.
సో జనం ఎంతసేపు తాయిలాల కోసం ఇంతింత వాటి కోసం వాళ్ళేమో ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. అసలు ఆయన టీము, ఆ బూతు రాయిళ్ళు, ఆ రోజా, వీళ్ళ మనుషులేనా అండి? వీళ్ళు అసలు మినిస్టర్లేనా? వీళ్ళు అసలు నాయకులైనా, ఎమ్మెల్యేలేనా? సామాన్య జనం రోడ్డు పక్కన పనులు చేసుకునే వాళ్ళు, రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు వీళ్ళకంటే 1000 రెట్లు నాయేమో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతూ కూడా బెటర్ పరిపాలన ఉండేది. వాళ్ళ తైతక్కలు, వాళ్ళ వేషాలు, వాళ్ళ బూతులు, ఆ వ్యక్తిగత బూతులు, ఫ్యామిలీలు తిట్టుకోవడము, 2 ఫ్యామిలీల గోల అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మొత్తం 2 ఫ్యామిలీల గొడవ. తర్వాత అన్ని పార్టీల వాళ్ళే. పురంధేశ్వర్ ఏమో బీజేపీలో ఉంటుంది, మళ్ళీ వాళ్ళేమో టీడీపీలో ఉంటారు, మళ్ళీ ఒక ముఖ్యమంత్రి గారేమో వైఎస్ఆర్సీపీ, వాళ్ళ చెల్లేమో కాంగ్రెస్. ఎవరు రూల్ చేస్తున్నారండి? మన రిప్రజెంటేషన్ ఏది? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మన రిప్రజెంటేషన్ ఏదండి? అసలు 2 పార్టీలు, 2 కులాలు ఇవి రూల్ చేసేస్తున్నాయండి ఆంధ్రప్రదేశ్. ఇంత గొప్ప ఆంధ్రప్రదేశ్, ఇంత వనరులున్న ఆంధ్రప్రదేశ్ని దోచి పారేస్తున్నారు. ఆ దోచే సంగతి పట్టించుకోకుండా, అంటే మన ఇంట్లో చెత్త వేస్తేనే మా ఇంట్లో వేస్తావని అడుగుతామా? రోడ్డు మీద చెత్త వేస్తే అది మనది కాదా? రోడ్లు మనవి కాదా? సౌకర్యాలు మనవి కాదా? వాటర్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్గా ఫ్రీగా రావాల్సినవి. అవన్నీ రాకుండా పోతుంటే అబ్బే మనకేం కాదు అనుకునే పరిస్థితిలో ఉన్నాము. మనకి డ్రగ్స్, ఏంటది మందు, చీప్ లిక్కర్ పోయించేసేసి నువ్వు పడుకోరా. వీళ్ళు మటుకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చే వరకు వీళ్ళు పరిపాలిస్తారు. మనకి సిగ్గే లేదు. మనకి 40లు 45లు 30ల్లో 20ల్లో ఉండి కూడా మనకేమొద్దు, మీకేం ఆశ ఉన్నా ఏమొద్దు. ఆయన ప్రార్థన చేస్తాడు, మేము ప్రార్థన చేస్తాము. ఆయన మాకు ఇంటికి పెన్షన్ పంపిస్తున్నాడు, లేకపోతే ఇంటికి వచ్చి సేవలు చేస్తాడు. ఎందుకు కావాలి నీ కాలు చేతులు లేవా? మీరు ఎందుకు ఇంటికి కావాలనుకుంటున్నారు? సో చాలా భయంకరమైన మానసిక ఇదితోటి, వ్యక్తి పూజలతోటి, వ్యక్తుల పిచ్చితోటి బతుకుతున్నాం మనము. సో రిజల్ట్స్ గొప్పగా రావాలంటే ఏం వచ్చేసేవు. సో మనుషుల ఆలోచనల్లో ఇది మనము, ఈ వ్యవస్థ మనది, ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పరిపాలించుకుంటారు. మనకి మేలు చేసే నాయకులు సృష్టించుకోవాలి. అసలు ఎస్సీ లీడర్స్ ఏరి అసలు కుల సంఘాలు పెట్టుకున్నాడు తప్పించి ఒక స్థాయికి వెళ్ళి ప్రజల్ని, యంగ్ బాయ్స్ని, యంగ్ గర్ల్స్ని ఎంటర్టైన్ చేసి వాళ్ళతో మాట్లాడి మీ ఓటు ఎలాంటిది, మీ హక్కులేంటి, మీరు ఏం చేయగలరు, యంగ్స్టర్స్ పూనుకుంటే, వాళ్ళు అనుకుంటే, వాళ్ళు కావాలనుకుంటే ఇలాంటి వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడిక్కడ కూడా కరెంటులు పోతే వన్ సెకండ్, ఇక్కడ పవర్ కట్ అయింది. పవర్ కట్ అయిందండి, సారీ. ఎక్కడున్నా ఇవి తప్పేటట్లేవు. సో దిస్ ఈజ్ ది కండిషన్ అండి. నా కంప్లైంట్స్ జనం మీదనే ఉన్నాయి. జనం చైతన్యం లేనంతసేపు మనం ఎంత అరిచి గీ పెట్టినా కూడా ఇక్కడ ఏముండవు. ఎవరి కులాలని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కుల అహంకారాలు, కక్ష సాధించుకోవడాలు. లాస్ట్ ఎలక్షన్లో ఈయన గారు మమ్మల్ని ఓడించాడు, ఇప్పుడు మేము మా కులం వీళ్ళని ఓడించాలి. ఇవి మన పేరు మీద వీళ్ళు చేస్తున్నాయి, మన ఓట్ల మీద వీళ్ళు చేసే నాటకాలు ఏంటంటే, లాస్ట్ టైము కమ్మోళ్ళు మమ్మల్ని ఇట్లా చేశారు, ఇప్పుడు కమ్మోళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళ వ్యాపారాలు అన్నీ దెబ్బతీసేసి మనం మీసం ఎగరేయాలి, మీసం తిప్పాలి. ఇవి జరుగుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో. కులాల వ్యవహారం తప్ప ఈ దేశానికి కులము అనేది ఎంత దరిద్రమో, భారతదేశాన్ని ఎక్కడికి ముందుకెళ్ళనివ్వకుండా ఆపేస్తున్న పరిస్థితి, దేశానికి ఒక గజ్జి పట్టినట్టు, ఒక రోగం వచ్చినట్టు మన కులం మనల్ని అన్ని రకాల డెవలప్మెంట్ని ఆపేసిందండి ఇప్పటిదాకా. భారతదేశంలో ఎన్ని గొప్పలు ఉంటే ఏంటి, ఇట్ విల్ నెవర్ గ్రో బిగ్ లైక్ అమెరికా వాటిలాగా ఎప్పటికీ అవ్వదు. బికాజ్ మనం ఎంతసేపు నా కులం. సో ఈ దరిద్రం మనల్ని వదిలిపెట్టదు. ఈ దరిద్రాన్ని బియాండ్ ఆలోచిస్తే తప్పించి మనం కూడా వ్యక్తులుగా బాగుపడలేము. ఎగ్జాక్ట్లీ ప్రవీణ్ గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా రత్నగర్భ, నాకు చాలా ఇష్టం. నేను పుట్టి పెరిగాను. నేను ఇక్కడ బెస్ట్ ప్లేసెస్ చూశాను. ఎంత అన్ని రకాలుగా ఎంత సారవంతమైన భూమి, ఎంత వాటర్ ఫెసిలిటీ, అన్ని సహజ వనరులు ఎంతో ఉన్న అందమైన ప్లేస్ ఇది. ఈరోజు మనకి చైతన్యం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి చైతన్యం లేక, యూనిటీ లేక 3% 4% ఉన్న వాళ్ళు మనల్ని ఎక్కి వెళ్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు మనం ఆడుతున్నాము. వాళ్ళు చెప్తుంటే వాళ్ళ దెబ్బలాటల్లో మన దెబ్బలాటలు చూసుకుంటున్నాము. వాళ్ళ ఫైటింగ్స్లో మన ఫైటింగ్ చూసుకునే జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నాడు, లేకపోతే చంద్రబాబు అలా అన్నాడు అనుకుంటూ ఏడుస్తున్నాము. వన్ థింగ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ చంద్రబాబు నాయుడు ఈస్, చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు, లేకపోతే ఎలాంటి పనులు చేశాడు, లేకపోతే ఎలాంటి కులాలకి ఎలా దోషపెట్టాడు ఆ పార్టీ మొత్తం
మేబీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అనేది 40 years ప్లస్ ఉండిపోవడం వల్ల ఆ పార్టీ ఏంటో కూడా జనాలకి బాగా అర్థమైపోయి ఆ పార్టీ వల్ల వచ్చిన కుల దరిద్రం అనేది దానిని పీపుల్ హేట్ చేస్తున్నారేమో ఎస్సీస్ లాంటి వాళ్ళకి వచ్చిన జ్ఞానం వల్ల హేట్ చేస్తున్నారేమో. కానీ ఆయన మతం మీద ఓట్లు ఏరుకోవడానికి ట్రై చేయలేదు అన్నది నాకు ఒకటి నచ్చింది. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఈ విమలారెడ్డి గారిని దించేసేసి వైఎస్ఆర్సీపీ అనేది అసలు ఇప్పుడు అది మన మన ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదండి, వాళ్ళ నాన్నగారే ఈ మతాన్ని ట్యాప్ చేసి మతం వల్ల ఎట్లా ఓట్లు రాలుతాయన్నది ఎప్పుడో ఫైండ్ అవుట్ చేసి ఆయన బ్రదర్ అనిల్ గారిని దింపాడు, అల్లుడు గారిని. అది చార్ప కింద నీరులాగా ఈ మతం ప్రోగ్రాము ఎప్పుడో నుంచి నడుస్తుంది కాబట్టి వీళ్ళకి లాయల్గా, అంటే కాంగ్రెస్ లాయల్స్ కాబట్టి మాల వాళ్ళు ఆ రకంగా అది ఓటు బ్యాంక్ చేసేసుకున్నారు. సో ఈ మతం పేరు మీద జనాల్ని మభ్యపెట్టి ఓట్లు అడుక్కుంటూ అనేది చంద్రబాబు చేయలేదు. ఆయన కూడా హిందూ పోలరైజేషన్ చేసి అడుగుండొచ్చు. సో కాబట్టి ఆ విషయంలో అతను మెచ్చుకుంటా. ఈ నాకు జనాల వీక్నెస్ల మీద కొట్టి గెలవాలనుకునే వాళ్ళంటే పరమ చిరాకు. చంద్రబాబు గారు నారాయణ సంస్థలని నెత్తినెక్కించుకునే వాళ్ళు ఆయనకి మినిస్టర్ పొజిషన్ కట్టబెట్టి ఎడ్యుకేషన్ ఆ రోజు నాశనం చేశారు. తర్వాత ఏమంటారు, జన్మభూమి కమిటీల గురించి చెప్తారు. మా నాన్నగారు కూడా నాకు చెప్తారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు ఎలా కొల్లగొట్టారో చెప్తారు. అలాగే కుల గజ్జి టీడీపీ వస్తే కుల గజ్జి మళ్ళీ ఎలాగా మన ఏదో ఇంటర్వ్యూ ఏదో చూస్తున్నా, ఏమంటారు విజయవాడ అంటే మీరు ఏమంటారు, విజయవాడ అంటే మీకేంటి అని అడిగారు. ఐ డోంట్ హూ ఇస్ ద సినిమా పీపుల్ వాళ్ళు చెప్పారు, ఏదేదో చెప్పుకొచ్చి ఇది యాంకర్ వాజ్ కీన్. యాంకర్కి పైన అమ్మవారు కిందకి అమ్మవారు అనేది అనిపించాలని యాంకర్ చూస్తున్నది అనమాట. ఫైనల్గా ఎవడో చెప్పాడు అండ్ బయట ఆడియన్స్లోంచి ఈలలు ఎందుకు బాబా, ఎందుకని అంతా మీరేమైనా మనుషులు కాదు, మీకేమైనా 4 కాళ్ళును 5 తలకాయలు ఉన్నాయా కమ్మోళ్ళకి, ఎందుకు అంత అహంకారం? మీ అహంకారాల వల్ల మీరు పరిపాలనలోకి రారు. జనాలకి ఇంత 40 ఏళ్ల ఇండస్ట్రీ వలన కులం మీద అసహ్యం వేసేసి అందుకు కూడా వైఎస్ఆర్సీపీ వైపు చూసారేమో, అది కూడా ఆలోచించుకోవాలి. మీ కులం దరిద్రాలు మీ దగ్గర పెట్టుకోండి. ఐఎమ్ లీడింగ్ పీపుల్. నేను కాంగ్రెస్ ఒక ఆల్టర్నేటివ్గా వస్తే బాగుండు అని అనిపించింది నాకు. మళ్ళీ నేను 2 రాష్ట్రాల్లో ఉన్నదాన్ని కాబట్టి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయి ఈరోజు ఈ దుస్థితిలో ఒక ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తానన్న సీఎం ఈయన గారి మెడకాయలు వంచుకొని వెళ్ళి ఎవరు మోడీ కాళ్ళ మీద పడడం చూసిన తర్వాత మనల్ని అమాయక గొర్రెలను చేసి జనాలు వాడుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, ఈ రాష్ట్రానికి సరైన రోడ్లు లేవు, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ రకమైన ఫ్యాక్టరీలు కానీ పోలవరం కానీ, అసలు రాజధానే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం అలరారుతుంది. ఆయన గారేమో సింగపూర్ చేస్తానని సగం కట్టి టెంపరీవి గట్టి పెట్టాడు. ఈయన గారేమో 3 రాజధానులు అని చెప్పి ఈరోజు ఏ రాజధాని లేకుండా చేశాడు. ఈయన మటుకు 3-4 ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఈ ప్యాలెస్లు పిచ్చేంటో ఈయన నియంత అనుకుంటాడో, ఈయన నియంతలాగా ఫీల్ అవుతాడో, మహారాజును చక్రవర్తిని అనుకుంటాడో నాకు తెలీదు. ఉండేదేమో ఇంట్లో 2, ఆయన ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కడతాడు, ప్యాలెస్ల మీద క్రాస్ వేస్తాడండి. ఎంత తెలివైన వాడంటే మొత్తం రాష్ట్రాన్ని దోచిపడేసి దాని మీద ఒక క్రాస్ వేస్తే మన అబ్బా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద క్రాస్ ఉంది అని ఫీల్ అవుతాం. అంత ఎదవలన్నమాట మనం. ఐఎమ్ సారీ, చాలా అసహ్యంగా ఉంది. ఇంత చక్కటి రాష్ట్రం రేపు ఎవరు నెగ్గుతారో ఏమైపోతుందో అని. రేపొద్దున చంద్రబాబు గారిన వచ్చి మళ్ళీ ఆయన కూటమి పట్టుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈయన గారి వేషాలు వేసి లేకపోతే మోడీ గారిని కంటిన్యూ చేసి మోడీ గారి ఇష్టాలను ఇక్కడ ఏమైనా రాష్ట్రంలో ప్రతిష్టాపన చేయడము, లేకపోతే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యం చేసి ఆయన నారాయణైజేషన్ పెడితే నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నేను చాలా తీవ్రంగా పనిచేస్తా వాటి మీద. ప్రజలకు రావాల్సిన హక్కులు, రాజ్యాంగబద్ధమైన హక్కులని ఈ పనికి మాలిన ప్రభుత్వాలు, రేపు ఎలక్ట్ అయ్యే ప్రభుత్వాలు ఏం చేసినా కానీ నేను ఖచ్చితంగా పెద్ద మూమెంట్ తీసుకొస్తాను. దిస్ ఈజ్ మై స్టేట్. ఈవిడ గారికి ఎందుకని చాలామంది అంటుంటారు, నాకు కావాలి. దిస్ ఈజ్ మై స్టేట్. మన రాష్ట్రాలు ఇవి, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ పీపుల్ని మటుకు నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. వాళ్ళు ఇచ్చే చైతన్యం, వాళ్ళు పనిచేసే తీరు నాకు చాలా నచ్చుతుంది. వాళ్ళు ఎలాంటి ఆడవాళ్ళకు కూడా ఎంత చైతన్యం ఉంటుందంటే, భక్తి లేని చోట చైతన్యం ఉంటుంది అనడానికి తెలంగాణ ఆడవాళ్ళ నిదర్శనం అండి. వాళ్ళు కూడా పరిపాలనలో అసలు కేసీఆర్ని దుమ్మెత్తిపోసిన వాళ్ళు పబ్లిక్గా అంత చైతన్యం ఉండాలి. మనకి మంచి చేస్తే మంచి చేశాడు అంటాం. ఏ ప్రామిసులు చేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యాడండి. సేమ్ అంతా వీళ్ళందరూ ఓట్ల కోసమే అంతా తిరుగుతారు. అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని వాళ్ళ వ్యవహారాలు మన మీద మన నమ్మకాల మీద వాళ్ళు ఎదిగి మనల్ని కాలుతో తన్నుతారండి. ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఏ పార్టీ వచ్చినా కానీ వీళ్ళ సంగతి తెలుసుకోవాలి.
దాంతో కొంతమంది ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అన్నా ఏమైనా చేయగలుగుతాం కానీ ఆంధ్రప్రదేశ్లో మూమెంట్ తీసుకురావాలంటే నాకే అంటే నేనే సమూహానికి చెందుతానో అక్కడ నుంచి నన్ను బూతులు తిట్టే వాళ్ళు తయారైపోతారు. సో కొంచెమైనా న్యూట్రల్ పీపుల్, ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడాలనుకునే వాళ్ళు రెడీగా ఉండండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయాలనే దాంతో సిద్ధంగా ఉండండి. మన హక్కులు అసలు గవర్నమెంట్ స్కూల్స్ని నాశనం చేసేసిన తీరు నాకు బాధేస్తుంది. నేను గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్న దాన్ని. అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంత పెద్ద పెద్ద ప్లేసెస్, అలాంటి విశాలమైన స్కూల్ ప్రాంగణాలు పెట్టుకొని మనందరం కూడా ప్రైవేట్ స్కూల్స్ వైపు చూడడం తప్పనమాట. మనమే గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యం చేసిన ప్రభుత్వాల తోలు తీయాలి కానీ మనం ఎప్పుడు కూడా మనమే మూవ్ అయిపోకూడదు. వ్యవస్థ పాడవుతున్నప్పుడు వ్యవస్థ మనది, దీన్ని సరి చేసుకోవాలని అనుకోవాలి కానీ గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి ప్రైవేటైజేషన్ అట్లాగే వచ్చింది. రంగురంగుల షూజు, టైలు, బ్యాగులు, పిల్లలు అక్కడికి వెళ్ళి అన్నం తినడాలు, బస్సులు ఎక్కడాలు చాలా నచ్చేసినాయి. అప్పుడు ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ స్టార్ట్ అయిందో చక్కగా నడిచి స్కూల్కి వెళ్ళే పిల్లలు, బోల్డ్ అంతా ఆడుకునే పిల్లలు, వాళ్ళందరినీ కూడా అమ్మలు నాన్నలే మాకు ఈ సోకులు నచ్చినాయని చెప్పేసి ప్రైవేటైజేషన్లోకి వచ్చేసారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మనం కనుక అక్కడ మన పిల్లల్ని జాయిన్ చేయకపోతే రేపొద్దున అది కూడా పోతుంది. మన హక్కులు ఇవన్నీ మన హక్కులన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళు మీరే ఉండట్లేదు, పిల్లలు ఉండట్లేదు, పిల్లలే రావట్లేదు అనే వంకతోటి తీసేస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ అంటారు. ఆరోగ్యశ్రీ అంటే నాకు అసలు అర్థమే కాదు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆరోగ్యశ్రీని పెద్ద పొగుడుతూ ఉంటారు. అసలు మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంగ్తన్ చేయకుండా నువ్వు కార్పొరేట్లకు దోషపెడతాం ఏ రకమైన తెలివో, ఏ రకమైన గొప్ప కార్యక్రమమో నాకు అర్థం కాదండి. మై బ్రెయిన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ మేబీ. సో ఇవి జాగ్రత్తగా ఓటేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఐఎమ్ హియర్ బట్ మై ఓట్ ఈజ్ నాట్ హియర్. నేను ఈ పనికిమాల ప్రభుత్వాలకి ఓట్లు వేయకూడదులే, నా ఓటు కూడా ఎందుకు కంట్రిబ్యూట్ చేయాలనుకుని ఇక్కడికి నేను అప్లై చేసుకోలేదు. అదర్వైజ్ ఐ కుడ్ హావ్ ఓటెడ్. నోటా కన్నా ఇవ్వాల్సింది నా యాంగర్ చూపించడానికి. బట్ ఎనీవేస్ ఇవాళ కొప్పులరాజు గారికి ఇంకో 5-10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది. నా వంతు నేను మంచి వ్యక్తికి క్యాంపెయిన్ చేయడానికి వచ్చాను. ఐ విల్ డూ దట్. మీరు ఆలోచించి ఈ ప్రార్థనలకి, పూజలకి, లేకపోతే మా కులము అనే దరిద్రాలకి లొంగకుండా మనుషులుగా ఆలోచించి ఓటేసిన తర్వాత కూడా మళ్ళీ పరిస్థితులు ఏం గొప్పగా మారిపోవు. మళ్ళీ పోరాడటానికి సామాన్యులుగా రెడీగా ఉండండి. దట్స్ వాట్ ఐ ఆస్క్ ఆఫ్ యూ. మన హక్కుల మాటకు మనం నిలబెట్టుకొని తీరాల్సిందే.